బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుక్రెయిన్ పార్లమెంట్ మాజీ స్పీకర్ దారుణ హత్యకు గురయ్యారు. ఆండ్రీ పరూబీని కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. లివివ్ ప్రాంతంలో పరూబీ వాకింగ్ చేస్తుండగా హత్య జరిగింది. నిందితుడి కోసం గాలిస్తున్నారు యుక్రెయిన్ పోలీసులు. పరూబీ మరణం పట్ల యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ చంపిందెవరు? ప్రస్తుతం ఇదే ప్రశ్న అక్కడ ఉత్పన్నమవుతోంది. ఎందుకు చంపాల్సి వచ్చింది? యుక్రెయిన్ పార్లమెంట్ మాజీ స్పీకర్ దారుణ హత్య వెనకాల ఉన్నది ఎవరు అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మీద కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్వేర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలిచివేయచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్వేర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ డిస్టర్బింగ్ విజువల్ ని ఆ రెడ్ సర్కిల్ మీరు చూడొచ్చు, రెడ్ అండ్ వైట్ సర్కిల్ మీరు చూడొచ్చు. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న సందర్భం. వెనకాల నుంచి ఒక వ్యక్తి వచ్చి అదుగు తుపాకీతో అతన్ని కాల్చేశాడు. ఆ కాల్పులకి మాజీ స్పీకర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆండ్రీ పరూబీని కాల్చి చంపాడు గుర్తు తెలియని వ్యక్తి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నిందితుడి కోసం గాలిస్తున్నారు యుక్రెయిన్ పోలీసులు. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఘటన పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ఆ దేశ ప్రజలు. దాంతోపాటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా రియాక్ట్ అయిన సందర్భం. యుక్రెయిన్ పార్లమెంట్ మాజీ స్పీకర్ దారుణ హత్యకు గురయ్యారు. ఆండ్రీ పరూబీని కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. లివివ్ ప్రాంతంలో పరూబీ వాకింగ్ చేస్తూ ఉండగా ఈ హత్య జరిగింది. నిందితుడి కోసం గాలిస్తున్నారు యుక్రెయిన్ పోలీసులు అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ తీవ్రత ఉంది అనేది. పరూబీ మరణం పట్ల యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. హత్య చేసింది ఎవరు? పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించారు ఆయన. ఒక మాజీ స్పీకర్కి రక్షణ కరువైందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇంతకీ చంపిందెవరు? ఎవరికి అంత అవసరం? మరి ముఖ్యంగా ఇటువంటి ఘటన మీరు చూస్తే అతగాడు చేతులు ఆ లెఫ్ట్ హ్యాండ్లో ఒక ఎల్లో కలర్ బ్యాగ్ కనిపిస్తోంది. ఎవరు హత్య చేశారు? హత్య చేసిన తర్వాత అటు సైడ్ పరిగెట్టి పారిపోతున్న విజువల్ మీరు చూడొచ్చు. ఆయన ఎడం చేతులు అటుగా వెళ్తున్న వ్యక్తి అదుగు ఆ రెండు కార్ల మధ్యలో మాటు వేస్తున్నాడు. అప్పటికి ఆయన అలా వెళ్తూ ఉన్న సందర్భం. వెళ్తున్న క్రమంలో వాకింగ్ చేస్తూ ఉండగా వెనకాల నుంచి ఆ లెఫ్ట్ హ్యాండ్లో ఒక కవర్ మీరు అప్పటికే ఓపెన్ అయిన సందర్భం. అంటే ఎవరికి అనుమానం రాకుండా రెండు కార్ల మధ్య అప్పటికే నక్కి ఉన్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా తన చేతిలో ఉన్న గన్ రివాల్వర్ని తీసుకొని హత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోని ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అక్కడ ఎవరూ లేకపోవడం, ఆయన్ని నిలువరించే ప్రయత్నం చేయకపోవడం, మరీ ముఖ్యంగా ఆయనకు తప్పించుకునే అవకాశం లేకపోవడం, మాటు వేసి వెనకాల నుంచి వచ్చి కాల్చి చంపేశాడు ఆ దుండగుడు. ఆ విషయం మీరు చూస్తున్నారు. ఈ కథను మీరు కాస్త కలవరపరచు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. యుక్రెయిన్ మాజీ స్పీకర్ మరణించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జెలెన్స్కీ. విజువల్ మీరు చూస్తున్నారు. ట్వీట్ చేశారు. యుక్రెయిన్స్ మినిస్టర్ ఆఫ్ ఇంటర్నల్ అఫైర్స్ అంటూ కూడా చెప్పుకొస్తున్నాయి. ఐహోర్ కెముక్ అండ్ ప్రాసిక్యూటర్ జనరల్ రస్లన్ Kravchenko have just reported the first known circumstances of their horrendous అంటూ కూడా ఆ పదం నేను కాస్త మినహాయిస్తున్నాను. ఇన్ లివివ్ ఆండ్రీ పరూబీ వాజ్ కిల్డ్ అంటూ చెప్పుకొచ్చారు. మై కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ అండ్ లవ్ వన్స్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. దాంతోపాటు వాళ్ళు దాన్ని ప్రస్తుతం పర్యవేక్షించడం జరుగుతోంది. దాన్ని పూర్తిగా సమీక్షించడం జరుగుతోంది. ఆండ్రీ పరూబీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. ఆ కుటుంబానికి, ఆయన అభిమానించే వాళ్లకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తానని చెప్పుకొచ్చారు. ఆల్ నెసెసరీ ఫోర్సెస్ అండ్ రిసోర్సెస్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ద సర్చ్ ఫర్ ద ఆ వ్యక్తికి సంబంధించి. అంటే ఇప్పటికీ ఆల్ నెసెసరీ ఫోర్సెస్ అంటే సంబంధిత బలగాలన్నీ కూడా రంగంలోకి దిగాయి. దాంతోపాటు రిసోర్సెస్ని కూడా రంగంలోకి దించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. ఆ హత్య చేసిన వ్యక్తికి సంబంధించి ఆ డీటెయిల్స్ తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారంటూ కూడా ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పుకొచ్చారు.
ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సమ్వేర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీరు డిస్క్రిప్షన్స్ అడ్వైస్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.